కాంగ్రెస్ పార్టీ ప్రధాన అధ్యక్షులుగా ఉన్నటువంటి సోనియా గాంధీ గారు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నారు. కారణం ఏంటంటే 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో వందే మాత్రం పాడుతున్నప్పుడు ఆ పిచ్చిని కంట్రోల్ చేస్తున్నారు ఆవిడ. అంటే ఆ పాడేటప్పుడు హై పిచ్ లో పిచ్ అని ఉంటుంది కదా, అంటే నాకు తెలిసినంత వరకు మ్యూజిక్ ఇన్స్ట్రక్టర్లు అంటే ఒక సినిమా సాంగ్ పాడేటప్పుడు ఎలా అయితే సాంగ్ యొక్క పిచ్ ని కంట్రోల్ చేస్తారో అదేవిధంగా సోనియా గాంధీ గారు కనుక ఆ వీడియోలో మనకి చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఆ వాల్యూమ్ అయితే కంట్రోల్ చేస్తున్నారు, ఎక్కువ పిచ్ ఎక్కువ పాడుతున్నారు తగ్గించండి అని. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి మరొక కాంగ్రెస్ అధ్యక్షులతో కూడా ఆ చిన్న డిస్కషన్ పెడుతున్నట్టుంది. అంటే నిజంగా మన జాతీయ గీతం పాడుతున్నప్పుడు ఎంతో బాధ్యత ఉండాలి, అదేవిధంగా చాలా బాధ్యతగా మెలగాలి. ఆ ప్రదేశంలో ఆ ప్రాంతంలో ఒక అధ్యక్షురాలి హోదాలో ఉన్నటువంటి సోనియా గాంధీ గారు అలా బిహేవ్ చేయడంపై ప్రస్తుతం నట్టింట్లో చాలా వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఇప్పుడిప్పటికే రాహుల్ గాంధీ కూడా ప్రజల్లో అభిమానాన్ని చూరగొంటున్నారు. అదేవిధంగా మన జడ్జీలో జరిగినటువంటి ఆ పోరాటంలో కూడా తన వంతు బాధ్యతగా నిలబడి ప్రధానమంత్రి ఇంటి ముందు కూడా రాహుల్ గాంధీ నిలబడి ధర్నా చేసిన క్రమాలు మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ పార్టీ బలం చేకూరుతూ యువతలను ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న తరుణంలో ఈ 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో సోనియా గాంధీ గారు చేసినటువంటి ఈ పని ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. అయితే ఈ విషయం మీద నెట్టింట్లో చాలా వారి అభిప్రాయాలు అయితే తెలియజేస్తున్నారు. దీన్ని అవకాశంగా తీసుకుని బీజేపీ కార్యకర్తలు కూడా మన జాతీయ గీతం పాడుతున్నప్పుడు ఎలా డిసిప్లిన్ గా ఉండాలో తెలియని వాళ్ళు మన దేశాన్ని ఎలా పాలిస్తారు అని చెప్పేసి ఆ బీజేపీ నాయకులు కూడా ఆరోపిస్తున్నారు. సో ఏది ఏమైనా సరే సోనియా గాంధీ గారి యొక్క ఈ యొక్క వ్యవహార తీరును మీరు ఒకసారి విజువల్స్ లో చాలా క్లియర్ గా చూడొచ్చు. పక్క డిస్ప్లే కనిపిస్తుంది. ఆవిడ పాట పాడేటప్పుడు ఆ స్క్రీన్ ప్రెజెంటేషన్ ని దృష్టిలో పెట్టుకుని ఆవిడ అలా బిహేవ్ చేశారో మరి లేకపోతే అంత అపార అనుభవం ఉన్నటువంటి సోనియా గాంధీ గారు ఇలా బిహేవ్ చేయడం పట్ల ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే కనుక అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సో ఏది ఏమైనా సరే ఇప్పుడిప్పుడే బలం పుంజుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి ట్రోలింగ్స్ అనేవి ఖచ్చితంగా రాహుల్ గాంధీ మీద ఆ ప్రభావం చూపే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. प्राणा शरीरे बहुते तुमि मा शक्ति।